హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఈస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. సో దీంతో మనం పిజ్జాస్, బర్గర్స్, అలాగే కేక్స్ అన్నీ తయారు చేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులో 2 స్పూన్లు తేనె కూడా తీసుకుంటున్నానండి. హనీ, ఇక్కడ వచ్చేసి నేను డాబర్ హనీ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కంపెనీ ఉన్నా అది యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు పెరుగును కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా తేనె, పెరుగు అన్నీ మన మైదా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా దీన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. సో ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఈస్ట్ అనేది పొంగుతుందన్నమాట. దీన్ని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా చాలా న్యాచురల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 12 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. ఎక్కడైనా వామ్గా ఉన్న ప్లేస్లో ఉంచితే మన ఈస్ట్ అనేది తొందరగా పొంగుతుంది. సో 12 గంటల తర్వాత ఇది ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, బాగా పొంగినట్టు కొంచెం బాగా కనిపిస్తుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయిపోయి చాలా బాగా పొంగింది కదా. మన ఈస్ట్ అనేది బాగా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 రోజుల పాటు దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి. అంతకన్నా ఎక్కువ రోజులు పెడితే చెడిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసినట్లయితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటే బాయ్.